రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవంలో భాగంగా రేపొద్దున్న లాంఛనంగా అనకాపల్లి ఉత్సవం ప్రారంభమవుతా ఉంది. ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి హోంశాఖ మార్చులు అనిత గారు ఈరోజు మన దగ్గరికి ముత్యాలంపాలెం బీచ్కి వచ్చారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించి వాళ్ళ డైరెక్షన్ కూడా కొంత మేరకు మనకి ఇచ్చారు. ఆ విధంగా మనం ఫాలో అవటం. అయితే మీడియా మిత్రులు గత 3 రోజుల నుంచి కూడా చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలను చూపించడంలో కానీ, పేపర్లో రాయటంలో కానీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అనకాపల్లి ఉత్సవంలో భాగంగా మనం 3 ప్రాంతాల్లో చేస్తా ఉన్నాం. అదంతా వివరాలు హోంమంత్రి గారు చెప్తారు. ముత్యాలంపాలెం వరకు నేను కన్ఫైన్ అవుతాను. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. నాకు తెలిసి 40,000 మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనా. మరి కొన్ని చోట్ల అవసరమైతే కొంతమంది బస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఆటోలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, మరి అతిథులుగా ఇప్పుడు వరకు ఫైనలైజ్ అయిన వాళ్ళైతే మన హోంమంత్రి, మా అందరి స్థానిక మంత్రి అనిత గారు, టూరిజం శాఖ మార్చులు కందులు దుర్గేష్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఎవరన్నా యాడ్ అయితే మేడం చెప్తారు. మేడం కూడా ఇంకా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నానికి ఈవినింగ్ మేడం ట్రయల్స్ ఫలిస్తే ఇంకా ఎవరు యాడ్ అవుతారు అనేది కూడా చెప్తాం. వారందరినీ రిసీవ్ చేసుకుని దగ్గర 270 మంది కళాకారులు, రకరకాల నృత్యాలు కానీ, ఆటలు కానీ, తప్పిడుగుళ్ళు కానీ, కోలాటాలు కానీ, దింసా కానీ, తీన్మారు కానీ, వివిధ రాష్ట్రాల్లో, వైజాగ్లో మీరు చూసే ఉంటారు, వివిధ రాష్ట్రాల్లో ట్రెడిషనల్ డ్యాన్సులు కానీ, ఇవన్నీ కూడా 10 అడుగులకి ఒక ఆటపాట ఉంటుంది. మన గెస్టులను వాటితో స్వాగతం పలుకుతూ స్టేజీ వరకు తీసుకుని వెళ్తాం. స్టేజీ దగ్గర వాళ్ళు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఫుడ్ స్టాల్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ కానీ, ఫ్లీ మార్కెట్ కానీ, అలాగే పర్మనెంట్గా ఇన్స్టాల్ చేసే కార్యక్రమాలు, ఈ బీచ్ బ్యూటీని పెంచడానికి పర్మనెంట్గా కొన్ని ఐటమ్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నా, కొన్ని టెంపరీ చేస్తూ ఉన్నా. దాంతోపాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉన్నాయి. దాని తర్వాత స్టేజీ ప్రోగ్రాంలో ఇనాగ్రేషన్ అయిన తర్వాత గీతా మాధురి ఆర్కెస్ట్రాతో కల్చరల్ ప్రోగ్రాం ఉంది. జబర్దస్త్ ఆర్టిస్టులతో 10 మంది వస్తూ ఉన్నారు. కామెడీ షోలు ఉంటాయి, రేలారే రేలారే అని ఉంటుంది, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఆ తర్వాత లోకల్ టాలెంట్ 40 ప్రోగ్రాం లోకల్ టాలెంట్తో మేము ఇప్పుడు వరకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి 40 వరకు ప్లాన్ చేశాం. వీటిని మేము జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని 2 రోజులు కూడా ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు కూడా ఎంటర్టైన్ చేయడానికి 5 గంటలు 2 రోజులు ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలతో వచ్చిన ప్రజలు క్వాలిటీ ఫుడ్ తింటారు, క్వాలిటీ షో చూస్తారు, కాసేపు ఫ్యామిలీతో సేద తీరుతారు. ఎంతో ఒత్తిడితో పనిచేసే వాళ్ళని ఉల్లాసపరచాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్న కార్యక్రమాలు ఇవి. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవంలో భాగంగా రేపొద్దున్న లాంఛనంగా అనకాపల్లి ఉత్సవం ప్రారంభమవుతా ఉంది. ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి
హోంశాఖ మార్చులు అనిత గారు ఈరోజు మన దగ్గరికి ముత్యాలంపాలెం బీచ్కి వచ్చారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించి వాళ్ళ డైరెక్షన్ కూడా కొంత మేరకు మనకి ఇచ్చారు. ఆ విధంగా మనం ఫాలో అవటం. అయితే మీడియా మిత్రులు గత 3 రోజుల నుంచి కూడా చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలను చూపించడంలో కానీ, పేపర్లో రాయటంలో కానీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అనకాపల్లి ఉత్సవంలో భాగంగా మనం 3 ప్రాంతాల్లో చేస్తా ఉన్నాం. అదంతా వివరాలు హోంమంత్రి గారు చెప్తారు. ముత్యాలంపాలెం వరకు నేను కన్ఫైన్ అవుతాను. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. నాకు తెలిసి 40,000 మంది వరకు రావచ్చని చెప్పి అంచనా. మరి కొన్ని చోట్ల అవసరమైతే కొంతమంది బస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఆటోలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, మరి అతిథులుగా ఇప్పుడు వరకు ఫైనలైజ్ అయిన వాళ్ళైతే మన హోంమంత్రి, మా అందరి స్థానిక మంత్రి అనిత గారు, టూరిజం శాఖ మార్చులు కందులు దుర్గేష్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఎవరన్నా యాడ్ అయితే మేడం చెప్తారు. మేడం కూడా ఇంకా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నానికి ఈవినింగ్ మేడం ట్రయల్స్ ఫలిస్తే ఇంకా ఎవరు యాడ్ అవుతారు అనేది కూడా చెప్తాం. వారందరినీ రిసీవ్ చేసుకుని దగ్గర 270 మంది కళాకారులు, రకరకాల నృత్యాలు కానీ, ఆటలు కానీ, తప్పిడుగుళ్ళు కానీ, కోలాటాలు కానీ, దింసా కానీ, తీన్మారు కానీ, వివిధ రాష్ట్రాల్లో, వైజాగ్లో మీరు చూసే ఉంటారు, వివిధ రాష్ట్రాల్లో ట్రెడిషనల్ డ్యాన్సులు కానీ, ఇవన్నీ కూడా 10 అడుగులకి ఒక ఆటపాట ఉంటుంది. మన గెస్టులను వాటితో స్వాగతం పలుకుతూ స్టేజీ వరకు తీసుకుని వెళ్తాం. స్టేజీ దగ్గర వాళ్ళు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఫుడ్ స్టాల్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ కానీ, ఫ్లీ మార్కెట్ కానీ, అలాగే పర్మనెంట్గా ఇన్స్టాల్ చేసే కార్యక్రమాలు, ఈ బీచ్ బ్యూటీని పెంచడానికి పర్మనెంట్గా కొన్ని ఐటమ్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నా, కొన్ని టెంపరీ చేస్తూ ఉన్నా. దాంతోపాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉన్నాయి. దాని తర్వాత స్టేజీ ప్రోగ్రాంలో ఇనాగ్రేషన్ అయిన తర్వాత గీతా మాధురి ఆర్కెస్ట్రాతో కల్చరల్ ప్రోగ్రాం ఉంది. జబర్దస్త్ ఆర్టిస్టులతో 10 మంది వస్తూ ఉన్నారు. కామెడీ షోలు ఉంటాయి, రేలారే రేలారే అని ఉంటుంది, ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఆ తర్వాత లోకల్ టాలెంట్ 40 ప్రోగ్రాం లోకల్ టాలెంట్తో మేము ఇప్పుడు వరకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి 40 వరకు ప్లాన్ చేశాం. వీటిని మేము జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని 2 రోజులు కూడా ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు కూడా ఎంటర్టైన్ చేయడానికి 5 గంటలు 2 రోజులు ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలతో వచ్చిన ప్రజలు క్వాలిటీ ఫుడ్ తింటారు, క్వాలిటీ షో చూస్తారు, కాసేపు ఫ్యామిలీతో సేద తీరుతారు. ఎంతో ఒత్తిడితో పనిచేసే వాళ్ళని ఉల్లాసపరచాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్న కార్యక్రమాలు ఇవి. మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ